అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 10థ్ క్లాస్‌కి సంబంధించి మనం నేర్చుకుందాం. సో, ఈ 10థ్ క్లాస్‌కి సంబంధించిన ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ముందు కాన్సెప్ట్ ఏంటి అనేది మాట్లాడేద్దాం. ఈ చాప్టర్ చేయాలంటే మేజర్‌గా కూడాను అందరికీ ఆల్జీబ్రాలో బేసిక్స్ వచ్చుండాలి. అంటే ఏ ఇంటూ ఏ ఇలాంటివన్నీ కూడాను. అవి రాకపోతే ప్రాబ్లమ్ లేదు. బేసిక్స్ కోసం ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టేసాను. సో, మీరు డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. వీడియో వెళ్లి చూసుకోండి చక్కగా. మీకు బేసిక్స్ కోసం ఒక క్లారిటీ వస్తది. ఇప్పుడు కాన్సెప్ట్‌లోకి వెళ్ళిపోదాం. అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి? అనేది పెద్ద క్వెషన్ అనమాట. సో, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఇప్పుడు మీకు ఒకసారి చెప్తాను చూడండి. యాక్చువల్లీ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఒక పాలినామియల్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇదొక పాలినామియల్. సో, సెకండ్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఉండే వేరియబుల్ అనమాట సింగిల్ వేరియబులే ఉంటది. ఉదాహరణకి ఇక్కడ ఏఎక్స్² + బీఎక్స్ + సి అని ఉంది కదా! ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వేరియబుల్స్ అంతా కూడాను ఎక్స్ ఉంది. సో, ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే 2x² + x = 30 ఉంది కదా! ఇక్కడ కూడా వేరియబుల్ ఎలా ఉందంటే x. సింగిల్ వేరియబుల్ ఉంటది. ఉదాహరణకు మీరు y తీసుకున్నా సరే మీ ఇష్టమే అనమాట. m తీసుకున్నా సరే మీ ఇష్టమే. m² + m + 1 = 0. ఇక్కడ కూడా సింగిల్ వేరియబుల్ ఉంది. సో, ఇక్కడ ఇదొక పాలినామియల్ ఫస్ట్ పాయింట్. దీనికి వేరియబుల్ ఎన్ని ఉంటదంటే ఒక వేరియబులే ఉంటది. అండ్ మూడో పాయింట్ ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైనది దీని డిగ్రీ. సో, దీని డిగ్రీ చూసుకున్నట్లయితే దీనికి డిగ్రీ అంతా 2 ఉంటది. ఓకేనా? దీని హైయెస్ట్ డిగ్రీ అనేది 2 ఉంటది మేజర్‌గా. ఒకవేళ డిగ్రీ x³ ఉందనుకోండి అది క్యూబిక్ పాలినామియల్ అవుతది. ఫోర్త్ ఫార్మ్ ఉందనుకోండి అది క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతది. సో, అదే x ఉందనుకోండి అది లీనియర్ లేదా మోనోమియల్ అవుతది. సో, మనం ఇక్కడ ఈ ఈక్వేషన్ మొత్తము కూడాను ఈ చాప్టర్ మొత్తము కూడాను మనం మాట్లాడకపోయే ఈక్వేషన్‌కి అనమాట ఉండే పాలినామియల్‌కి సంబంధించినంత వరకు కూడా వాటి యొక్క డిగ్రీ అనేది 2. సో, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌కి సంబంధించి ఈక్వేషన్‌లో రాసిన హైయెస్ట్ డిగ్రీనే 2 ఉంటదనే విషయం మనం ఎప్పుడు గుర్తుంచుకుంటూ ఉండాలి. సో, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చూడండి. ఇక్కడ x² అన్న క్వాడ్రాటిక్ పాలినామియలే. అదే రకంగా 3x² + x + 1 అన్న ఇక్కడ కూడా హైయెస్ట్ చూడండి x² ఉంది కదా! ఇది కూడా క్వాడ్రాటిక్ పాలినామియలే. √2m² ఉంది కదా! ఇది కూడా క్వాడ్రాటిక్ పాలినామియలే. సార్ మరి మిగిలినవి ఏమి లేవా అంటే ఇక్కడ 0m + 0 = 0 అనేది ఉందన్నమాట. సో, ఇక్కడ ఏంటంటే మిగిలినవన్నీ 0 ఉన్నాయి కాబట్టి ఇది జస్ట్ √2m² = 0 అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఫార్ములా ఉందన్నమాట టోటల్‌గా కూడాను. సో, దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సింగిల్ వేరియబుల్. సో, దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే సింగిల్ వేరియబుల్ ఉంటది. డిగ్రీ అనేది 2 ఉంటది అనే విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను. అదేంటంటే వీటికి సొల్యూషన్స్ అనే మాట ఉంటది. సో, సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయి అంటే వీటికి 2 ఉంటాయి. అంటే దీనికి సొల్యూషన్స్ అనేవి 2 ఉంటాయి. 2 ఎందుకు 2 ఉంటాయి అనంటే వీటికి సంబంధించినంత వరకు కూడాను ఏంటి సొల్యూషన్స్ అంటే ఈ మొత్తం ఈక్వేషన్‌లో ఏ నంబర్ వేస్తే దానికి 0 అవుతదో వాటిని మనం ఏమంటామంటే సొల్యూషన్స్ అంటాం. సో, వాటిని ఏమంటామంటే ఇక్కడ సొల్యూషన్స్ అంటాం. ఇంకొంత సార్లు ఏమంటారంటే వీటిని కూడాను రూట్స్ కూడా అంటారు. సో, రూట్స్ కూడా అంటారనమాట. ఉదాహరణకి ఒక ఈక్వేషన్ తీసుకుందాం. ఇక్కడ 2x² - 5x + 3 = 0 అనుకున్న ఒక ఈక్వేషన్ ఉంది కదా! దీనికి సొల్యూషన్స్ ఫైండ్ ఔట్ చేస్తే నాకేమొచ్చిందంటే ఒకటి నాకు 3/2 వచ్చింది. ఇంకొకసారి అనమాట 1 వచ్చింది. ఏంటి కాన్సెప్ట్ ఏంటంటే మనం గాని ఈ 3/2ని ఈ ఈక్వేషన్‌లో గాని సబ్స్టిట్యూట్ చేసామా x ప్లేస్‌లో మనకి ఈక్వేషన్ అనేది 0గా మారిపోద్ది. ఇన్ కేస్ 1 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసామా ఈక్వేషన్ అనేది 0గా మారిపోద్ది. అంతేగాని ఈ 2 నంబర్స్ కాకుండా ఇంకా ప్రపంచంలో ఉన్న ఏ నంబర్ వేసినా సరే ఈ ఈక్వేషన్ అనేది 0గా మారదు. ట్రై చేద్దాం ఒకసారి. దీన్ని 4 రకాలుగా ట్రై చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ 1 వేద్దాం. 2 ఇంటూ x² అంటే 1 కాబట్టి 1. సో, 2 ఇంటూ 1 2 ప్లస్ మైనస్ 5 ఇంటూ 1 5 ప్లస్ 3 ఈక్వల్స్ టు చూద్దాం. 3 + 2 అనేది 5. సో, 5 - 5 అనేది 0 అయిపోయిందా? సో, 1 వేస్తే 0 అయింది. ఇప్పుడు 3/2ని ఒకసారి వేద్దాం. 2 ఇంటూ 3/2 డివైడెడ్ బై మైనస్ 5 ఇంటూ 3/2 ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. సో, దీన్ని కూడా ఒకసారి ట్రై చేసామనుకోండి. 2 ఇంటూ 3² అంటే 9. 2² అంటే కింద 4. సో, ఇది పరిస్థితి. సో, 2 1 జా 2 2 జా కింద క్యాన్సిల్ అయింది. మైనస్ 5 3 జా అంటే 15 కింద 2 ఉంటది. ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. దీని ఎల్‌సిఎం చూస్తే 2 ఉంది. అప్పుడు ఏమవుతదంటే 9 - 15 ప్లస్ 2 ఇంటూ 3 అనేది 6 ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2 అనేది ఇటువైపు వెళ్ళిపోద్ది రైట్ సైడ్. సో, దానివల్ల పెద్ద సమస్య లేదు.
ఇక్కడ పైన చూడండి 6 + 9 అనేది 15. సో 15 - 15 అనేది 0 అవుతుంది. సో ఇక్కడ ఈ లెక్కలో చూస్తే మనం 3/2 వేసినా సరే అదే రకంగా 1 వేసినా సరే 0 అయిపోయింది. ఇప్పుడు ఈ 2 నెంబర్స్ కాకుండా ఇంకా ప్రపంచంలో ఉన్న ఏ నెంబర్ వేసినా సరే 0 అవుతుంది. ఉదాహరణకి -1ని వేస్తా, సరదాగా చూపిస్తాను, వస్తుందో లేదో చూద్దాం. సో x ప్లేస్లో -1 వేస్తే ఏమవుతుంది చూద్దాం. -1 కదా, 2 × x² ప్లేస్లో -1 వేస్తున్నాను, స్క్వేర్ మైనస్ 5 × x ప్లేస్లో -1 వేస్తున్నా +3 = ఏమవుతుందో చూద్దాం. సో 2 - ప్లస్, ఇక్కడ 1 × 1 1 మైనస్, ఇక్కడ -× అనేది ప్లస్ అవుతుంది. 5 × 1 అనేది 1 అవుతుంది. సో 5 × 5 5 × 1 5 +8. సో ఇక్కడ చూస్తే 2 × 1 = 2, 2 + 5 + 8. అక్కడ ఆన్సర్ ఎంత అంటే టోటల్గా చూసుకున్నట్లయితే ఇది 15 వస్తుంది. ఇది 0 అయ్యిందా? 0 అవ్వలేదు. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో చూసుకున్నట్లయితే ఈ డిగ్రీ ఉన్న వీటిలో కేవలం 2 నెంబర్లు మాత్రమే వీటి యొక్క సొల్యూషన్స్. కేవలం 2 నెంబర్లు మాత్రమే వీటి సొల్యూషన్స్. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది దీని సొల్యూషన్స్ 2 అనమాట. సో దీన్ని బట్టి మీరు ఇంకా ఫైనల్గా ఏం అర్థం చేసుకోవాలంటే ఈ సొల్యూషన్స్ని మరొక మాట వాడతారు, రూట్స్ అంటారు. సో రూట్స్ని ఏంటంటారు? ఆల్ఫా, బీటా. వీటిని ఏమంటామంటే ఆల్ఫా, బీటా కూడా అంటారు అనమాట. ఇది ఇక్కడ వరకు ఒక కాన్సెప్ట్. సో దీనికి ఇప్పుడు ఒక స్టాండర్డ్ ఫామ్ రాసేద్దామా? ప్రతి పాలినామియల్కి కూడా ఒక స్టాండర్డ్ ఫామ్ ఉంటుంది. సో మనకు కూడా ఆ స్టాండర్డ్ ఫామ్ రాస్తామనుకోండి, ఇన్ కేసు ప్రతిసారి కూడా దాంతో కంపేర్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించినంత వరకు స్టాండర్డ్ ఫామ్ ఏంటంటే ax² + bx + c = 0. ఇక్కడ a అండ్ b అనేవి రియల్ నెంబర్స్ అనమాట. సో రియల్ నెంబర్స్ అనేటప్పుడు మీరు అవసరమైతే ఏదైనా వేసుకోవచ్చు, ఇర్రేషనల్ నెంబర్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ కోఎఫిషియెంట్లు a అండ్ bని. ఓకే, పాయింట్ 1 ఇక్కడ క్లారిటీ వస్తుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ a అనేది ≠ 0. ఇక్కడ a కానీ 0 అయ్యిందా? సో ఏ కానీ 0 అయ్యిందా? 0 × x² 0. అప్పుడు ఏమవుతుంది? bx + c మాత్రమే మిగిలిపోద్ది. సో ఎప్పుడైతే ax² అనేది లేదో అప్పుడు మోనోమియల్ ఈక్వేషన్ అవుతుంది. మనం అప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనమాట, మోనోమియల్ ఈక్వేషన్ అని అంటాం. సో ఇది పరిస్థితి. దీంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే ఇంకొక కాన్సెప్ట్ చెప్పిస్తాను చూడండి. ఇది 2x². ఉదాహరణకి ఇది 2x². ఇందులో ఈ 2x² తీసుకున్నట్లయితే ఇందులో ఫస్ట్లో 2 ఉంది కదా, దీన్ని కోఎఫిషియెంట్ అంటారు. ఈ x ఉంది కదా, ఈ xని వేరియబుల్ అంటారు. ఈ వేరియబుల్ ప్లేస్లో మీరు a నుండి z వరకు ఏ నెంబర్ అని తీసుకోవచ్చు. పైన 2 ఉంది కదా, ఉదాహరణ దీన్ని 4 అనుకుందాం, దీన్ని డిగ్రీ అంటాం. ఇలా ఒక దాంట్లో 3 రకాలు ఉంటాయి అన్నమాట. ముందంటే కోఎఫిషియెంట్, పైన ఉంటే డిగ్రీ అనమాట. ఇది పరిస్థితి. ఇప్పుడు వరకు ఏం చెప్పుకున్నాం ఒకసారి రివైజ్ చేసేద్దాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి డిగ్రీ అనేది హైయెస్ట్ డిగ్రీ 2 ఉంటుందని చెప్పుకున్నాం. సో దీనికి 2 ఉండడం వల్ల దీనికి వచ్చే సొల్యూషన్స్ కూడా 2 మాత్రమే ఉంటాయి. ఆ సొల్యూషన్స్ని ఇంకొక సిచ్యువేషన్లో ఏమంటామంటే ఆల్ఫా లేదా బీటా అంటాం. వీటిని జీరోస్ కూడా అంటారు లేదా సొల్యూషన్స్ కూడా అంటారు. సో వీటిని జీరోస్ లేదా సొల్యూషన్స్ కూడా అంటారు. సొల్యూషన్స్ అనేవి ఇక్కడ 2 ఉంటాయి అనమాట. ఈ జీరోస్ అనేవి 2 ఉంటాయి. సో ఇలా అయిపోయిన తర్వాత వీటి యొక్క స్టాండర్డ్ ఫామ్ రాసాము. ax² + bx + c = 0. a, b అనేవి రియల్ నెంబర్స్. సో మీరు ఏ ప్లేస్లో √2 వేసినా √3 వేసినా నో ప్రాబ్లం. a అండ్ b ప్లేసెస్లో. c అనేది ఇక్కడ కాన్స్టెంట్ అనమాట. ఇక్కడ a అనేది ≠ 0 అనే కండిషన్ ఒకటి ఉంటుంది. ఎందుకంటే 0 వేసామనుకోండి x² × 0 అనేది 0 అయిపోతుంది. కాబట్టి అదొకటి bx + c = 0. అంటే ఇదొక మోనోమియల్గా మారిపోద్ది. ఓకే, మాటికి కోఎఫిషియెంట్ డిగ్రీ అని అంటున్నాం కాబట్టి ఈ ఒక ఈక్వేషన్ వేసి దాంట్లో చూసాము. సో 2x² వేస్తే 2 అనేది ముందుంటే కోఎఫిషియెంట్, పైన ఉన్నదాన్ని డిగ్రీ అంటారు, x అనేది వేరియబుల్ అని చెప్పాం. ఇప్పుడు ఏం చెప్తామంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటో మీకు తెలిసిపోయింది కదా. ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఎలా సాల్వ్ చేస్తాం? సాల్వ్ చేయడానికి ఏమైనా మెథడ్స్ ఉన్నాయా అంటే చూద్దాం. సో వీటిని సాల్వ్ చేయడానికి ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్, సెకండ్ది యూజింగ్ ఫార్ములా అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని ఒకసారి ట్రై చేద్దాం. మనకి ఈ ఈక్వేషన్ ఇచ్చాడు. ఈ ఈక్వేషన్కి మనము జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి, లేదంటే ఎక్స్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుందాం. ఎక్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నా, జీరోస్ ఫైండ్ అవుట్ చేయమన్నా, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయమన్నా ఏదైనా ఒకటే. సో ఇలాంటి లెక్కలు చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ముందున్న 2ని లాస్ట్లో ఉన్న కాన్స్టెంట్ని ఈ రెండింటిని కూడా ఇంటూ చేయాలి. 2 × 3 చేసాం అనుకున్నాం, మనకు వచ్చే వాల్యూ ఏంటంటే 6 వస్తుంది. ఈ 6కి మనం ఎన్ని రకాలుగా రాయొచ్చు అన్ని ఫ్యాక్టర్స్ రాయాలన్నమాట. సో ఆ ఫ్యాక్టర్స్ రాసేటప్పుడు దాని యొక్క ఎలా ఉండాలంటే ఈ మిడిల్ టర్మ్కి ఈక్వల్గా ఉండాలి. ఉదాహరణకి అక్కడ -5 ఉంది కదా, ఇక్కడ చూడండి 2 × 3 చేసామనుకోండి
6 అవుతుంది. కాకపోతే 2 + 3 చేస్తే 5 వస్తుందనమాట. సో 2 + 3 5 అయితే ఇక్కడ -5 కావాలి కదా! సెట్ అవ్వదు. ఇంకొక పని చేద్దాం. -2 × -3 చేద్దాం. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. అదే రకంగా 2 × 3 అనేది 6 అవుతుంది. సో ఇక్కడ పైనకి సెట్ అవుతుంది కదా! ఇది +6 వచ్చింది. -2 -3 ఏమవుతుందంటే -5 కూడా వస్తుంది. మిడిల్ టర్మ్‌కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి దీన్ని తీసుకోవచ్చనమాట. సో ఈ లెక్కను తీసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఫ్యాక్టర్స్ 2x². ఇక్కడ రాసుకున్నాం కదా! ఈ -2 -3 దీన్ని రాసుకోవాలన్నమాట. మైనస్ ఈ మిడిల్ టర్మ్‌కి ఈక్వల్ చేస్తే -2x -5x ఇక్కడ వాటిని రీప్లేస్ చేసాం కదా! ఇప్పుడు ఉన్నది ఎలా రాసేయాలన్నమాట. 3 = 0. ఇలా చేసిన తర్వాత వెంటనే మనం ఏం చేయాలంటే కామన్ తీసుకోవాలి. ప్రతిసారి కూడాను కొన్నింటిని మనం కామన్ తీసుకుంటాం. అది కామన్ ఏంటో చూద్దాం. ఇక్కడ మనం దేన్ని కామన్ చేస్తామంటే ఫస్ట్ ఈట్లోనా ఫస్ట్ దాంట్లో చూస్తే 2x ఉంది కాబట్టి 2xని కామన్ తీద్దాం. 2xని కామన్ తీస్తే ఇక్కడ ఇంకేం మిగులుతుందంటే x మిగిలింది. 2x × x 2x². మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఇంకేముందంటే 2x × 1 2x కాబట్టి x - 1 అనేది వస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఈ బ్రాకెట్ క్లోజ్. అయితే ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఇక్కడ x - 1 వచ్చింది కాబట్టి ఈ పక్కన కూడా x - 1 మాత్రమే వస్తుంది. తర్వాత ఈక్వేషన్లో రాసుకుందాం. ఇంకేమొస్తుందంటే ఇక్కడ మేజర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ 2x - 3x అనమాట. ఇక్కడ 2x - 3x ఉంటుంది. సో ఈ 2x - 3x కాబట్టి ఇప్పుడు సాల్వ్ చేసుకుందాం. ఇక్కడ మనము x - 1ని కామన్ తీసాం కాబట్టి అప్పుడు ఇంకేం మిగిలిపోద్ది అంటే పైన -3 మిగులుతుంది. సో -3x -3 × x -3x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 × 1 3 = 0. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రెండిట్లో కూడా ఏం కామన్గా ఉందంటే x - 1 అనేది కామన్గా ఉంది. సో x - 1ని మనం కామన్గా తీసేద్దాం. x - 1 కామన్గా తీద్దాం. ఇక్కడ ఇంకేం మిగిలిపోయి 2x - 3 వాటిని ఇప్పుడు రాసేద్దాం. 2x - 3 టోటల్గా = 0. సో ఇప్పుడు ఏం చేద్దామంటే x - 1 = 0 కాబట్టి దీన్ని సాల్వ్ చేద్దాం ఒకసారి. ఇదంతటిని కూడా రైట్ సైడ్ పంపిస్తే 0 అవుతుంది కాబట్టి x = 1. నాకు x వాల్యూ ఎంత వచ్చిందంటే 1 వచ్చింది. సో మనం ఏమేమి చెప్పుకున్నాం క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో 2 సొల్యూషన్స్ ఉంటాయి. 2 ఆన్సర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది ఉండదు కూడా చూద్దాం. 2x - 3 = 0. సో 2x = 3 -3 అటు వెళ్తే +3 x = 3/2. నాకు 2 సొల్యూషన్స్ వస్తాయి అన్నమాట టోటల్గా. ఇది ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో. ఈ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే ఈ ఫస్ట్ 2 × 3 ఉంది కదా దాన్ని 6 ఆ 6కి మనం ఫ్యాక్టర్స్ రాసుకున్నాం. ఆ ఫ్యాక్టర్స్ అనేవి మిడిల్ టర్మ్కి ఈక్వల్గా ఉండేటట్లు రాసుకున్నాం అనమాట మేజర్గా కూడా. ఇదే మన లెక్క అంతా కూడా. సో ఈ మెథడ్లో మీకు మ్యాక్సిమం చాలా పెద్ద పెద్ద లెక్కలన్నీ కూడా వచ్చేస్తాయి. ఏం ప్రాబ్లం లేదు. చాలా ఎంత పెద్ద లెక్కలైనా సరే వచ్చేస్తే దాంట్లో డౌట్ ఏమీ లేదు. సో మళ్ళీ చెప్తున్నా ఇక్కడ చేసింది ఏంటంటే ముందు 2కి 3కి ఇక్కడ కోఎఫిషియంట్లు ఉన్నాయి కదా ఇక్కడ 2 and 3 ఈ రెండింటిని ఇంటూ చేసాం. ఇంటూ చేస్తే మనకు 6 వచ్చింది. ఈ 6కి ఫ్యాక్టర్స్ రాసుకున్నాం. ఆ ఫ్యాక్టర్స్ అనేవి మిడిల్ టర్మ్కి ఈక్వల్గా ఉండేటట్లు రాసుకున్నాం అనమాట. సో -2x -3x ఇక మిగిలినంతా కామన్ అనుకుంటూ చేసేస్తాం అనమాట. ఓకేనా? అయితే కొన్ని లెక్కలు ఇంతలా చేసినప్పటికీ కూడా కొన్ని లెక్కలు చాలా పెద్దగా ఉంటాయి, చేయలేకపోతూ ఉంటాం. అలాంటి వాటికి ఏం చేస్తామంటే మనం ఫార్ములాని యూజ్ చేసుకుంటాం. ఏంటి దీనికి కూడా ఫార్ములా ఉందంటే ఎస్ దీనికి కూడా ఫార్ములా ఉంది. సో ఆ ఫార్ములాని యూజ్ చేసుకుని ఒకసారి చేసేద్దాం. మనకున్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c = 0 కదా. దీని యొక్క ఫార్ములా ఏమవుతుందో తెలుసా? x వాల్యూనే కదా మనకు కావాలి. అప్పుడు x = -b ± √b² - 4ac / 2a. ఇదే మన ఫార్ములా. ఏంటి సార్ ఎంత పెద్దగా ఉంది అంటే మొదట్లో అలానే అనిపిస్తుంది. తర్వాత మీకు చేసి అలవాటు అయిపోద్ది అనమాట. -b ± √b² - 4ac / 2a ఇదే మన ఫార్ములా కాబట్టి ఈ ఫార్ములాని మీరు అందరూ కూడాను బాగా నేర్చుకుంటే ఇక లెక్క అంతా అయిపోద్ది. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్తున్నాను. సార్ మరి 2 సొల్యూషన్స్ వస్తాయి దీంట్లో కూడా అంటే 2 సొల్యూషన్స్ వస్తాయి. అయితే మీకు ఇక్కడ ఇంకొక బెనిఫిట్ చెప్తాను చూడండి. ఇక్కడ ఉదాహరణకి నేను d అనే ప్లేస్ని ఇక్కడ b² - 4ac ఉంది కదా. ఈ b² - 4ac వచ్చే ఒక్క ఆన్సర్స్ బట్టే మనం ఈ లెక్కకి ఎన్ని ఆన్సర్స్ వస్తాయి అనే విషయం మనం చెప్పవచ్చు అనమాట. సో లెక్క అంతా చేయకుండా దానికి ఎన్ని రియల్ రూట్స్ ఉంటాయి దానికి ఉన్నాయా లేదా అనుకుని కూడా చెప్పొచ్చు. పాలిసెట్ లాంటి ఎగ్జామ్స్కి అయితే ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే ఈ పాలిసెట్లో బిట్స్ చేయాలని ఉందో వాటిలో ఎక్కువ ర్యాంక్స్ కావాలి, ఇంకా ఎక్కువ చేయాలి, టెక్నిక్స్ తెలియాలనుకుంటే చేసుకోండి. సో ఈ ప్లేస్ అంతటిని కూడా d అని అనుకుందాం సరదాగా. సో ఇప్పుడు ఈ d గాని మనం సాల్వ్ చేస్తే ఇది 0 కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి. ఈ d సాల్వ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ అనేది d కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి, 0 కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి, దానికి 2 రూట్స్ ఉంటాయి.
రూట్స్ అనేవి 2 ఉంటాయి. కాకపోతే అవి 2 డిస్టింక్ట్ రూట్స్ అనమాట. సో ఈ b² - 4ac మనం సాల్వ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ కానీ ఒకవేళ 0 కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి 2 రూట్స్ వస్తాయి. కాకపోతే అవి ఎలా ఉంటాయి అంటే డిఫరెంట్గా వచ్చేస్తాయి అనమాట. ఎక్కువ ఉంటే 2 డిస్టింక్ట్ రూట్స్ ఉంటాయి అనుకుని విషయం మీరు అర్థం చేసుకోండి. దాని తర్వాత ఉదాహరణకి ఇక్కడ ఎలా అంటే రూట్స్ వస్తాయి. ఇప్పుడు 1, 3 రావచ్చు. ఇలా 2 డిఫరెంట్గా వస్తాయి అనమాట. అదే b² - 4ac అనేది =0 అయ్యింది అనుకోండి 2 రూట్స్ కూడా సేమ్గా వస్తాయి. కొన్నిసార్లు 2, 2 రావచ్చు, 1, 1 రావచ్చు, 6, 6 రావచ్చు, -1, -1 రావచ్చు. ఇలాంటివన్నీ కూడా రావచ్చు. ఈ 2 రూట్స్ కూడా సేమ్గా వస్తాయి. అదే ఇన్ కేసు b² - 4ac మనం సాల్వ్ చేస్తే ఆన్సర్ కానీ 0 కన్నా తక్కువ వచ్చింది అనుకోండి, లెస్ దాన్ వస్తే అసలు రూట్సే రావు. అలాంటి ఫార్ములానే ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది తప్పు అని అనుకుందాం. తప్పు కాదు కానీ అసలు అలాంటి వాటిని సాల్వ్ చేయలేము అని అనుకుందాం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫార్ములాస్కి మనం అనమాట అప్లికేషన్ చేద్దాం. సో ఫస్ట్ ఏ ఈక్వేషన్ ఇచ్చినా సరే దాన్ని సాల్వ్ చేయడానికన్నా ముందు ఏం చేయాలంటే దాని రూట్స్ అనేవి ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయా? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి 2 ఉంటాయి. అది ఈక్వల్గా ఉంటుందా డిఫరెంట్గా ఉంటాయి, అసలు రూట్స్ ఉండవు అనుకో ముందు ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఈక్వేషన్ అనేది 2x² - 5x + 3 ఇది ఉంది కదా, దీనికి ఒకసారి d వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో d వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి ఏమొస్తుందంటే సో ఫస్ట్గా ఏంటంటే b² అన్నాడు కాబట్టి b² అంటే ఇక్కడ -5 ఉంది, -5 √² -4 ఇంటూ ఏ ప్లేస్లో 2 సి ప్లేస్లో 3. సో అప్పుడు ఏమవుతుందంటే 5² అనేది 25 మైనస్ ఇంటూ మైనస్ అనేది ప్లస్ ఎలాగో ఓకేనా. -4 × 2 8, 8 × 3 24 అనమాట. సో ఇక్కడ 25 - 24 అనేది మనకి వాల్యూ అనేది 1 వచ్చింది. అంటే డి వాల్యూ అనేది 1 అనేది ఇక్కడ మేజర్గా అబ్జర్వ్ చేస్తే 0 కంటే ఎక్కువ, 1 అనేది 0 కంటే ఎక్కువ. ఇది ఫస్ట్ కండిషన్ అనమాట. సో ఫస్ట్ కండిషన్లో ఉండేటప్పుడు దీనికి 2 డిస్టింక్ట్ రూట్స్ వస్తాయి అనుకుని విషయం మనకు అర్థమైంది ఏంటి 2 రకాల రూట్స్ వస్తాయి అనుకుని. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ -b ± √b² - 4ac/2a ఈ ఫార్ములాలో ఇవన్నిటిని కూడా సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు రూట్స్ అనేవి వస్తాయి. ఇది ఈ ఎక్స్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూస్ వస్తాయి. సో ఆ 2 రూట్స్ అనేవి ఎలాంటి రూట్స్ వస్తాయో ఒకసారి చెక్ చేద్దాం. అంటే దీనికి రూట్స్ ఉన్నాయి, ఆ రూట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ ఏ వాల్యూ చూసుకున్నట్లయితే ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ, ఇది సి వాల్యూ. సో ఫస్ట్ అనమాట మైనస్ ఆఫ్ ఇక్కడ బి వాల్యూ చూస్తే -5. సో -5 తర్వాత ఇంకేముంది +/- ప్లేస్లో చూసుకున్నట్లయితే సో b² - 4ac అనేది మనకు సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అనేది 1 వస్తుంది కదా. డైరెక్ట్గా ఆన్సర్ అనేది 1 వేసేద్దాం. ఎందుకంటే మనకు ఆల్రెడీ b² - 4ac వాల్యూ మనకు తెలిసింది కాబట్టి 1 వేసేద్దాం. సో ఇక్కడ ఈ వాల్యూ మనకు తెలుసు కదా, వేసేద్దాం. కింద 2 ఇంటూ ఏ ప్లేస్లోన 2 ఉంది కాబట్టి 2 × 2. సో పైన మనం సబ్స్టిట్యూట్ చేస్తే -5 ఇంటూ మైనస్ ప్లస్, సో 5 అనమాట. ఇక్కడ +/- 1/4. సో ఫస్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఒకసారి +1/4 తీసుకుందాం. సెకండ్ కండిషన్ ఏం చేద్దామంటే మైనస్ ఉంది కదా, సో ఒకసారి ప్లస్ చేద్దాం, ఒకసారి మైనస్ చేద్దాం. 5 - 1/4 అనమాట. ఇక్కడ ఈ రకంగా చేస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే ఫస్ట్ దానికి ఒకసారి చెక్ చేద్దాం. సో 5 + 1 అనేది 6, 6/4 అనేది చూసుకున్నట్లయితే 2 3 జా 2 2 జా. సో ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే ఎక్స్ వాల్యూ అనేది 3/2 వచ్చింది. సెకండ్ టైం చూస్తే 5 - 1 అనేది 4 కాబట్టి 4/4 అంటే ఆన్సర్ అనేది 1 వచ్చింది. అంటే ఒకసారి 3/2 ఒకసారి వచ్చింది, ఇంకొకసారి అనమాట 1 అనేది వచ్చింది. సో దీన్ని బట్టి మనకు క్లియర్గా ఏంటంటే ఈ ఎక్స్ వాల్యూని ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది క్లియర్గా కూడాను వచ్చేస్తుంది అనమాట. సో మీరు ఈ ఫార్ములాని యూజ్ చేస్తారా లేకపోతే ఇక్కడ ఉన్న ఈ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేస్తారా, వాట్ ఎవర్ ఇట్ మేబీ మీ చాయిస్ టోటల్గా కూడా ఎలా వాడతామన్నా సరే లెక్క అనేది వస్తుంది. సో మీరు ఫార్ములా మెథడ్ వాడతారో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వాడతారో మీ ఇష్టమే. సో ఈరోజు మొత్తం కూడాను ఈ మొత్తం ఎక్సర్సైజ్ అంతా కూడాను వీటి మీద ఉంటుంది. ఫస్ట్ అంతా కూడాను ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేస్తారు, సెకండ్ అంతా కూడా యూజింగ్ ఫార్ములాని యూజ్ చేసుకుని చేస్తూ ఉంటారంట. దీని మీద మీకు అలవాటు అవ్వడానికి రకరకాల లెక్కలన్నీ ఇస్తూ ఉంటారు కాబట్టి ఇక మిగిలిన ఎక్సర్సైజ్ అంతా కూడా చేసేద్దాం. మళ్ళీ చెప్తున్నా, ఎవరికైనా బేసిక్స్ రాకపోతే కింద డిస్క్రిప్షన్లో వీడియో ఉంది. పాయింట్ 1. పాయింట్ 2 ఏంటంటే మీరు కానీ అడ్వాన్స్డ్గా ఉన్నారు, మీకు ఇవి సరిపోవట్లేదు, జేఈ పాలిసెట్ ప్రిపేర్ అవుతున్నారంటే దానికోసం కూడా ఒక వీడియో ఉంది, అది చూడండి. సో మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది ఏంటి సంగతి అనేది. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, డెఫినెట్లీ ఆన్సర్స్ ఉంటాయి. బాయ్.